అయింది. అదే మనం ఎదుటి వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటే మనకు తిరిగి అదే వస్తుందని మరొక్కసారి రుజువు చేశారు. వెళ్ళొస్తాను కార్తీక్ అంటూ ఇంకా కావేరి వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు. ఇంకా జోష్న రెస్టారెంట్కి వచ్చి చూసేసరికి రెస్టారెంట్లో అయితే జనాలు ఉండరు. వీళ్ళ రెస్టారెంట్లో మాత్రం జనాలు కిటకిటలాడుతూ వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఇంకా హడావిడిగా బిజీగా అయితే ఉంటుంది రెస్టారెంట్. అది చూసి జోష్న తట్టుకోలేకపోతుంది. ఏంటిది, నా రెస్టారెంట్ అభివృద్ధిలోకి రావాలి, బావ రెస్టారెంట్ ఎప్పటికీ అభివృద్ధిలోకి రాకూడదు, పక్కన దీపం ఉండగా బావ జీరోలాగే ఉండాలి తప్ప హీరోలా అస్సలు మారకూడదు అని చెప్పి ఇంకా ఏం చేయాలి, దీపను చంపేస్తేనే కానీ ప్రశాంతత ఉండదు, వెంటనే అటాక్ చేస్తే మళ్ళీ అనుమానం కలుగుతుంది, ఇంట్లో వాళ్ళకు కూడా అనుమానం కలుగుతుంది, కొన్ని రోజులు ఆగి అప్పుడు అటాక్ చేయాలి. ఈసారి ఖచ్చితంగా దీప దాని కూతురు ఇద్దరూ తప్పించుకోవడానికి మాత్రం అస్సలు వీలు లేకుండా అష్టదిగ్బంధనం చేసినట్టుగా చేసి వాళ్ళని కదలనివ్వకుండా ప్రాణాలు పోయేటట్టుగా ప్లాన్ చేయాలి అనుకుంటుంది జోష్న. ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రెస్టారెంట్లో ఎవరు ఉండరు, చిరాకొచ్చి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ దాసు జోష్న అంటూ ఇంకా కలవరిస్తూ ఉంటాడు. ఇదేంటి నాన్న జోష్నక్కను కలవరిస్తున్నాడు అనుకుంటూ వెంటనే కాశీ దగ్గరికి వచ్చేసరికి జోష్న నిన్ను వదిలిపెట్టను, నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించిన నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ మాట్లాడుతుండగా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కాశీ. ఏంటి, నాన్న ప్రాణాలు తీయాలనుకున్నది జోష్నక్క, నాన్న ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, జోష్నక్కేనా ప్రాణాలు తీయాలనుకుంది, అసలు నాన్న ప్రాణాలు తీయవలసిన అవసరం జోష్నకేంటి అనుకుంటూ ఉండగానే నాన్న అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా దాసు కాస్త లేచి కూర్చుంటాడు. కాశీ అని చెప్పాను కానీ ఏంటి నాన్న, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు, నీ ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది జోష్నక్క అని చెప్పనేసరికి ఎవరు చెప్పారు అనగానే నువ్వే నాన్న, నిదట్లో కలవరించావు, నువ్వే చెప్పావు అని చెప్పనేసరికి నేను చెప్పానా, ఏం చెప్పాను అని చెప్పాను కానీ ఏం చెప్పావు, జోష్నక్క నిన్ను కొట్టబోయింది అని చెప్పావు కదా నాన్న అని చెప్పాను కానీ అవునా, సరే కార్తీక్ ఎక్కడున్నాడు అని చెప్పనేసరికి బావ రెస్టారెంట్లో ఉన్నాడు, నన్ను అర్జెంటుగా దశరథ్ అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్ళవా అని చెప్పనేసరికి పెద్దానికే ఫోన్ చేస్తే వస్తారు కదా, నిన్ను బయట తిప్పొద్దని చెప్పారు కదా అని చెప్పాను కానీ లేదు, నేనే వెళ్ళాలి అని చెప్పి ఇంకా తీసుకువెళ్ళమని కాశీని బలవంత పెట్టేసరికి సరే తీసుకువెళ్తానని ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. బండి ఆగడమే ఆలస్యం, పరుగున లోపలికి వెళ్ళిపోతాడు. నాన్న అంటూ పిలుచుకుంటూ వెనకాల కాశీ వస్తాడు. లోపలికి దాసు రావడం చూసి ఒక్కసారిగా జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది, చెమటలు కారిపోతూ ఉంటాయి. ఏంటి, నన్ను చూసి భయమేస్తుందా, నేను ఎక్కడ నిజం బయట పెడతానో అని టెన్షన్ పడిపోతున్నావా, ఏంటి శివనారాయణ గారు అని చెప్పాను కానీ ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పాను కానీ మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలియని స్థితిలో మీరున్నప్పుడు మిమ్మల్ని పేరు పెట్టి కాకపోతే ఎలా పిలుస్తానని కానీ ఏంటి పరాయి వాళ్ళ అని చెప్పాను కానీ అవును, పరాయి వాళ్ళే ఇంట్లో రాజమేలుతున్నారు, ఈ ఇంట్లో పెద్దరికం సాధిస్తున్నారు, ఈ ఇంట్లో చెప్పిన మాట జవదాటకుండా వాళ్ళ మాట వినేటట్టుగా మిమ్మల్ని అందరినీ మార్చేస్తున్నారు అని చెప్పనేసరికి ఏమైంది దాసు, దేని గురించి మాట్లాడుతున్నావు అంటూ దశరథ్ అనేసరికి ఇంకెవరి గురించి అన్నయ్య, ఈ జోష్న గురించి, జోష్న నిజస్వరూపం ఈరోజు అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పాను కానీ ఏంటి నువ్వు నా గురించి ఏం బయట పెడతావు, నా గురించి నీకేం తెలుసు అంటూ జోష్న కొంచెం కళ్ళు ఎర్రచేసి దాసు మీదకి వచ్చేసరికి జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా నేల అంటుకునేసరికి ఏ దాసు ఎందుకు నా మనవరాలను కొడుతున్నావు అనగానే నేను కొట్టింది మీ మనవరాల్ని కాదు, నా రక్తం పంచుకు పుట్టిన నా కూతుర్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా భార్యాభర్తలిద్దరితో పాటు ఇంకా పారిజాతం కూడా అలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు ఈ విషయాలన్నీ వీడికి ఎలా తెలుసు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగానే నా రక్తం పంచుకు పుట్టిన నా కన్న కూతుర్ని కొడుతున్నాను, ది గ్రేట్ శివనారాయణ గారి మనవరాల్ని కాదు అని చెప్పనగానే నా మనవరాలే కదా అని
అని చెప్పనేసరికి అని మీరు భ్రమ పడితే సరిపోదండి శివనారాయణ గారు. మిమ్మల్ని భ్రమలో ఉంచి మీ ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళని చేసింది మా అమ్మ. ఎప్పుడో చిన్నప్పుడే బిడ్డల్ని మార్చేసి మీ ఇంటి వారసురాల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. కానీ ఆ అమ్మాయి బ్రతికే ఉంది. ఆ అమ్మాయినే చంపడానికి చూస్తుంది జోష్న. ఎందుకంటే ఇంటి వారసురాలు ఇంటికి వచ్చేస్తే ఈవిడ అనుభవిస్తున్న భోగభాగ్యాలన్నీ పోతాయని, ఆ నిజం నేనెక్కడ బయట పెడితే ఈవిడ గారిని ఇంట్లోంచి బయటికి పంపించేస్తారేమోనన్న భయంతోనే నన్ను చంపాలని చూసింది. ఇప్పుడు ఈ ఇంటి వారసురాల్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పనేసరికి అబద్ధం అని చెప్పాను. కానీ సరే నేను చెప్పేది అబద్ధమే అన్నయ్య. నేను ఒక తల్లి ఈ బిడ్డ అని చెప్తే నిరూపించుకోవడానికి మార్గాలు లేవా ఏంటి? నోటి మాటతోనే మీరు నమ్మకపోయినా వేరే మార్గాలు ఉంటాయి కదా అని చెప్పనేసరికి ఉంటాయి దాసు. డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది, అది చేస్తే అన్నీ నిజ నిర్ధారణ అవుతుంది అనగాని ఎన్ని చేసినా కానీ ఈ జోష్న పారిజాతాన్ని ఎటూ కదలనివ్వకుండా మీ కంటి ముందే చేయించుకోండి. లేదంటే వీళ్ళకున్న పొగరికి అహంకారానికి రిపోర్ట్స్ మార్చేస్తారు. వీళ్ళిద్దరూ అంత కుట్ర చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. జోష్న 2 సార్లు దీపం మీద అటాక్ చేసింది. ఇంతకీ ఇంటి వారసురాలు ఎవరని అనుకుంటున్నారు? బ్రతికే ఉంది ఇంటి వారసురాలు. తొందరలోనే నేను ఇక్కడికి తీసుకొద్దామని అనుకున్నాను. ఇంతకీ ఆ ఇంటి వారసురాలు ఎవరో కాదు, దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏంటి దీపనా అని చెప్పాను. కానీ అవును, దీపే ఇంటి వారసురాలు. అందుకనే దశరథ అన్నయ్య కాంచిన చెల్లమ్మ ఇద్దరూ మాట తీసుకుంటే ఆ మాట భగవంతుడు నిజం చేశాడు. వాళ్ళిద్దరూ సొంత బావ మరదళ్ళు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న. ఏంటి ఈ విషయం జోష్నకు తెలుసా అనుకుంటున్నారా? తెలుసు. జోష్నకు తెలిసే దీపను ఇంకా మీకు వారసురాలంటూ ఉండకూడదని శౌర్యను ఇద్దరినీ కూడా చంపడానికి ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఏంటి పారిజాతం, నీ కొడుకు చెప్పేదంతా నిజమా అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ చెప్పు పారిజాతం అంటూ చెంప చెల్లు మనిపించడంతో ఒక్కసారిగా పారిజాతం నిజాన్ని ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకోవడంతోనే శివనారాయణ పారిజాతం చెంప చెల్లు మనిపించి ఇంకా జోష్నని పారిజాతాన్ని తక్షణమే ఇంట్లోంచి పంపించే దశరథ. ఒక్క క్షణం కూడా వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నా మనవరాల్ని అష్టకష్టాలు పెడతారా? దీప నా ఇంటి వారసురాలని తెలిసి చంపడానికి కూడా ప్రయత్నిస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దాసు ఇంటికొచ్చి మొత్తం నిజాలు చెప్పడంతో పాటు దీపం మీద అటాక్ చేస్తుంది జోష్నే అన్న విషయం కూడా చెప్తాడు. ఇంకా ఎవరికైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవడం శివనారాయణకి అలవాట్లేదు కదా, అది ఎవరైనా సరే అని చెప్పి వెంటనే పోలీసుల్ని పిలిపించి ఇంకా జోష్నను పారిజాతాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళమని చెప్తాడు. దాసు దీప దగ్గరికి వెళ్దాం రా దశరథ అంటూ ఇంకా ముగ్గురు కూడా దీప దగ్గరికి బయలుదేరతాడు. మరి దీప తన భార్య కాబట్టి, తను పేదరికంలో ఉన్నాడు కాబట్టి దీప కూడా ఇక్కడే ఉండాలని అంటాడా? మరి శివనారాయణ ఏం నచ్చ చెప్తాడు దీపని ఇంటికి తీసుకురావడానికి? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.